తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేతని అధిష్టానం స్పష్టం చేసింది. ప్రతి బుధవారం వారితో సమావేశం నిర్వహించాలని టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జీలకు సూచనలు చేసింది. సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించింది. పార్టీ కార్యక్రమాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని అభినందించాలని దిశానిర్దేశం చేసింది. నియోజకవర్గ స్థాయిలో ప్రతి బుధవారం పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జీలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, విభాగాలు, కార్యక్రమాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని అభినందించాలని దిశానిర్దేశం చేశారు. అదే రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించాలని సూచించారు. ఇన్ఛార్జి మంత్రులు తమకు అప్పగించిన జిల్లాల్లో నెలకు 2 రోజులు తప్పనిసరిగా పర్యటించాలని పేర్కొన్నారు. మొదటి రోజు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించాలని, రెండో రోజు లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు, జోనల్ కోఆర్డినేటర్లతో కలిసి పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మీటింగ్ మినిట్స్ ను తమకు పంపాలని, ఎవరైనా సమావేశం నిర్వహించకపోతే లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 15 నాటికి కుటుంబ సాధికార సమితి, క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీలు, ఏప్రిల్ 30 లోపు గ్రామస్థాయి నుంచి లోక్సభ నియోజకవర్గ స్థాయి వరకు ఉన్న ప్రధాన, అనుబంధ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలే తెలుగుదేశం బలమని, దేశంలో ఏ పార్టీకి లేని సంస్థాగత నిర్మాణం తమ పార్టీకి ఉందని, కోటి సభ్యత్వాలతో చరిత్ర సృష్టించి అతిపెద్ద కుటుంబంగా మారిన నేపథ్యంలో కార్యకర్తే అధినేత అని లోకేష్ పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచిన వారు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, శంకారావం ఫీల్డ్ వర్కులు, ఓటర్ వెరిఫికేషన్, పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేయిస్తున్న కార్యక్రమాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారని పార్టీ కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది.